హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక స్థిరాస్తి వ్యవహారాలలో ఒక కీలక నిర్ణయం తీసుకొని అమలుపరుస్తారు. ఇక ధనుసు రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలు వింటారు. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను పొందుతారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది, వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. ఇక నూతన గృహయోగం కూడా ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనుసు రాశి వారికి ఈరోజు ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఇక ఈరోజు ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు భూ సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ముందుకు సాగుతాయి. అలాగే ఈరోజు విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలబ్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి వైపు నడుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నత వర్గాలలో మంచి గుర్తింపును సహకారాన్ని పొందుతారు. అలాగే ఈరోజు రాజకీయవేత్తలకు మంచి అవకాశాలన్నీ దక్కుతాయి. కళాకారులకు వద్దన్న అవకాశాలు వస్తున్నట్టుగా ఉంటుంది ఈరోజు. అలాగే పారిశ్రామికవేత్తలకు, సాఫ్ట్వేర్ రంగం వారికి మరింత ప్రగతి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే మహిళల యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.